నంది అవార్డులు గద్దర్ అవార్డులుగా మారుస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రజలు చిరకాలం గుర్తుంచుకునేలా కవులు, కళాకారులు, సినీ పరిశ్రమను గద్దర్ అవార్డులతో సత్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ తెలంగాణ లెజెండ్, బ్రాండ్ అంబాసిడర్ గద్దర్ అని కొనియాడారు. నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది. ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దర్లను గౌరవించుకున్నామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్న ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి నా మాటనే జీవో. సంవత్సరం నుంచి జనవరి 31 తారీఖు నాడు గద్దరన్న జయంతి నాడు వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా ప్రతి గద్దరన్న జయంతి నాడు ఈ పురస్కారాలను ఆ కవులకు, కళాకారులకు అందించడం ద్వారా వారిని స్మరించుకునే అవకాశం తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఆయన అభిమానులకు అందరికీ కూడా ఉండాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం ఇక్కడ ప్రకటిస్తున్నా. గద్దర్ ఆలోచనను అమలు జరిపేందుకే జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ తో గద్దర్ కు విడదీయరాని బంధం ఉందని తెలిపారు. తన పాదయాత్రకు పీపుల్స్ మార్చ్ అని పేరు పెట్టింది గద్దరేనని తెలిపారు. గద్దర్ ఆశయాలతోనే ప్రగతి భవన్ గేట్లు పగలగొట్టామని భట్టి విక్రమార్క అన్నారు. ఈ రోజు సమసమాజ స్థాపన కోసం గద్దరన్న చేసిన ఆలోచనలు అమలు చేయడం కోసం మన రాజ్యం ముందుంది అని చెప్పడం కోసం ఈరోజు గద్దరన్న గారి ఆలోచనలు తీసుకొని పోవడం జయంతి కార్యక్రమం చేస్తాం. ఆయన సమాజాన్ని కదిలిస్తే, ఆ సమాజం పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. సకల సమస్యలకి పరిష్కారం, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సకల సమస్యల పరిష్కారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని సంపూర్ణంగా నమ్మి ఆ ప్రత్యేక రాష్ట్రం కోసం నడిచాడు, ఆడాడు, పాడాడు. అందుకే తెలంగాణ వచ్చింది. అపాయింట్మెంట్ కావాలి, సమస్యలు చెప్తా అంటే గేట్లు తెలుసుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇందిరమ్మ రాజ్యం ఆ గేట్లు బద్దలు కొట్టింది. సిఎల్పి లీడర్గా నన్ను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేయన్నప్పుడు గద్దరన్న ఆ పాదయాత్రకు నామకరణం చేసింది ఆయనే. పీపుల్స్ మార్చ్ అని పేరు పెట్టింది ఆయన. గద్దరన్న తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మనందరూ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాం. అతను కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతుడు.